హాయ్ హలో వెల్కమ్ టు జార్ టీవీ. పాలనలో కాంగ్రెస్ విఫలం. పాలన, అభివృద్ధి, సంక్షేమం సహా అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు విమర్శించారు. 2.5 ఏళ్ల తరువాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని ధీమాగా చెప్పారు. ఖమ్మం, మదిర, ఇల్లందు, వైరా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో చేపట్టబోయే డిజిటల్ సభ్యత్వ నమోదు, భవిష్యత్ కార్యాచరణ, కార్యకలాపాల భాగస్వామ్యం, జిల్లాలో రాజకీయ పరిస్థితుల గురించి ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో చర్చించుకున్నారు. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు మీడియాతో మాట్లాడారు. రామకృష్ణ గారు, అంబేద్కర్ గారు, నరసింహమూర్తి గారు, ముందుగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పార్టీని చాలా పటిష్టంగా ముందుకు నడపడానికి కార్యక్రమం స్టార్ట్ చేసి ఈరోజు ఉదయం 4 నియోజకవర్గాల క్రమంలో సమన్వయ కమిటీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకుని విశేషమైన స్పందన మధ్యలో జరిగిన పొందున ఇప్పుడు ఇక్కడ భద్రాచలంలో 2 నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి భద్రాచలం అండ్ అశ్వపేట సమన్వయ కమిటీకి వచ్చేసిన అందరూ కూడా పార్టీని అధికారులకు ఎట్లా తేవాలో కష్టపడి తెచ్చుకోవాలనే దాని మీద అర్థమైపోతులే ఉన్నారు. ఈ ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చూస్తుంది. దీంట్లో డిజిటలైజేషన్ ఒక ఆన్లైన్ సిస్టమ్ ద్వారా తీసుకొచ్చేదానికి మా రవీంద్రరావుని ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను వాటి జోలికి పోను. నేను మాత్రం ఒకటే 2 నిమిషాలు మాట్లాడేది, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కంప్లీట్గా ఆగిపోయింది. దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి ఏ నియోజకవర్గంలో కూడా కార్యక్రమం మీద ఇంటర్మీడియట్ కట్టిన కన్స్ట్రక్షన్స్ లేదు. ఎక్కడికక్కడ ఆగిపోయింది. అభివృద్ధి శూన్యం. బాగా చెప్పుకుంటున్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు. వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు చేయడం తప్ప పైకి ఒక్క పని కూడా ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పని చేయదు. వాళ్ళ సొంత పనులు తప్ప ప్రభుత్వం ద్వారా ఈ జిల్లా గొడవపెట్టింది ఏం లేదు. పాత పనులని వాటినే రిబ్బన్ కట్ చేయడం తప్ప ఏం చేయలేదు. ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. మీరు చేసింది ఏం లేదు. బీజేపీ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో అక్కడ అయోధ్య మందిరం కట్టారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి బ్రహ్మాండమైన భద్రాచలం రామాలయ గుడికి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పట్టించుకోలేదు, నిధులు కూడా లేదు. పైగా మేము అడిగాము ఉన్న పార్లమెంట్లో మా 7 మండలాల ఆర్డినెన్స్ ద్వారా తీసుకున్న దాని మీద కూడా పార్లమెంట్లో అడిగారు, చర్చ పెట్టారు. కనీసం 5 గ్రామాలకి భద్రాచలం టెంపుల్ కింద ఉన్నాయి. ఈ గ్రామాలకన్నా నాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. వాటి మీద లేదు, ఏది లేదు. బీజేపీ, కాంగ్రెస్ 8 మంది ఇంటి ఉంటుంది తప్ప ఏది అడిగారు. కనీసం 100 సంవత్సరాలుగా వస్తుంది కొత్తగూడెం దాకా వచ్చి రైల్వే ఆగిపోయి భద్రాచలం కనీసం రైల్వే లైన్ కూడా ఇచ్చే పరిస్థితిలో ఉంటే నేను వెళ్ళబడుతున్నాను. రైల్వే మినిస్టర్ కలిశాను, రైల్వే చైర్మన్ కలిశాను, మినిస్టర్ కూడా కలిశాను. సానుకూలంగా స్పందించారు. కొత్తగూడెం రైల్వే డివిజన్ ఏర్పాటు చేసే కార్యక్రమం చేసుకున్నాం. అక్కడి నుంచి భద్రాచలం నుంచి బస్తర్గా ఛత్తీస్గఢ్, ఒరిస్సా కూడా పోతే ఇది ఒక పెద్ద హబ్ అవుతుంది. ఇది రాకాలు దీన్ని అయ్యేదాకా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి నిద్రలో మాకు ఇచ్చిన గైడ్లైన్స్ కేసీఆర్ గారు ఇచ్చింది. ఇది ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి చేయండి. భద్రాచలం అంటే కొత్తగూడెం అద్భుతంగా డెవలప్ చేయాలని చెప్పేసి మాకు ఇచ్చిన దిశ నిర్దేశాన్ని మేము పార్లమెంట్లో తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా కూడా సాధిస్తాం. ఇక్కడ జరుగుతున్న దోపిడీ కనీసం రైతుల గురించి పట్టించుకునేది లేదు. ధాన్యం కొనే దిక్కు లేదు, మొక్కజొన్న కొనే దిక్కు లేదు. కళ్ళాలలో ఎక్కడికక్కడ ఎండలకు మాడి మసైపోతున్నారు. రైతులు పిక్కలా కాలిపోతున్నారు. వాళ్ళ గురించి ఆలోచించని ప్రభుత్వాన్ని, మొద్దునిద్రపోతున్న ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించాలి. అది దించేదాక ఉండాలి. మా మిత్రులు అజయ్ అన్నట్టు ఖచ్చితంగా రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అనే నినాదం తెలంగాణ మొత్తం కూడా మారిపోయింది. ఇక ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కేసీఆర్ గారు ఎలక్షన్ దానికి యూత్ కూడా సిద్ధంగా ఉంది. ఎక్కడ బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ ముందు తీసుకెళ్తాం. ఇక్కడ వచ్చినటువంటి ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి రవీంద్ర నాయకత్వం మేమందరం కూడా అజయ్ కుమార్ గారు కానీ 10 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు
ఖచ్చితంగా పనిచేసే అభిప్రాయం తెప్పించుకొని కేసీఆర్ గారు కాంగ్రెస్ మూడోసారి ముఖ్యమంత్రిగా చేసుకున్నాక నిద్ర పోకుండా ఖచ్చితంగా పనిచేయాలని చెప్పేసి కంకణంగా కూడా వచ్చి జరుగుతుంది. జై తెలంగాణ. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.